నమస్తే. ఏళ్ల తరబడి కలిసి ఉన్న జంటలు, ఎన్నో ఒడిదుడుకులను కలిసి జయించిన భార్యాభర్తలు విడాకుల వైపుకు ఎందుకు మొగ్గుతున్నారు? జీవితం సగానికి పైగా గడిచిపోయిన తర్వాత తమ బంధాన్ని ముగించుకోవాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఇటీవల కాలంలో 50 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా విడిపోవడానికి కారణాలేంటి? ప్రముఖ మానసిక ఆరోగ్య సలహాదారు, ఎన్నో వెల్నెస్ వ్యవస్థాపకురాలు అరూబా కాబీర్ తన హెచ్డి లైఫ్ స్టైల్తో పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఈ మధ్య గ్రే డివోర్స్ అనే పదం బాగా ట్రెండ్ అవుతోంది. బహుశా దీనికి అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్న జంటల్లో యుక్త, మధ్య వయసు వారి కన్నా వృద్ధుల సంఖ్య మరింత ఎక్కువగా కనిపిస్తుందట. సెలబ్రిటీల్లో ఈ కల్చర్ను ఎక్కువగా చూడొచ్చు. దశాబ్దాలుగా కలిసి జీవించిన జంటలు వృద్ధాప్య దశలోకి చేరుకున్న తర్వాత విడాకులను ఎంచుకుంటున్నారు. వీరిలో కొందరు చట్టపరంగా విడిపోతుంటే మరికొందరు విడివిడిగా పిల్లలతో కలిసి లేదా వారి సొంత ఊళ్ళల్లో ఒంటరిగానే జీవిస్తున్నారు. ఇలా 50 ఏళ్లు దాటిన తరువాత, అంటే జుట్టంతా నెరసిపోయిన తరువాత వృద్ధాప్యంలో తీసుకునే విడాకులను గ్రే డివోర్స్ అంటారు. దీన్నే సిల్వర్ స్ప్లిటింగ్ అని కూడా అంటారు. గ్రే డివోర్స్ అంటే వయసులో పెద్దవాళ్లు విడిపోవడానికి కీలక కారణాలు ఏంటి అంటే, మునుపటి తరాలలో చాలా వివాహాలు భావోద్వేగ అనుకూలత కంటే నిబద్ధత, బాధ్యతతోనే కూడుండేవి. ఒకసారి వివాహం చేసుకున్నామంటే ఎలాంటి వ్యక్తితో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా జీవితాంతం కలిసి ఉండాలి అనే ఆలోచన వారిలో ఉండేది. కానీ కాలక్రమేణా వ్యక్తుల ఆలోచన స్థాయి పెరుగుతుంది. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు. రకరకాల కారణాలతో విడిపోతున్నారు. వ్యక్తిగత సంతృప్తి కోసం. ఇలాంటి సమయంలో వారి వైవాహిక జీవితం వారికి సంతృప్తినిస్తుందో లేదో, కొనసాగించడం మంచిదో కాదో తెలుసుకునే సామర్థ్యం వ్యక్తుల్లో పూర్తిగా ఉంటుంది. ఈ వ్యక్తిగత జ్ఞానంతోనే వృద్ధాప్య దశలో వ్యక్తిగత సంతృప్తి కోసం కొందరు, భాగస్వామి పట్ల ద్వేషంతో ఇంకొందరు, కెరీర్ అభివృద్ధి కోసం మరికొందరు విడిపోవాలి అని కోరుకుంటున్నారు. ఎంప్టీనెస్ సిండ్రోమ్. 50 ఏళ్లు దాటిన తర్వాత ఎక్కువ జంటలు విడిపోవడానికి మరో సాధారణ కారణం ఏంటి అంటే ఎంప్టీనెస్ సిండ్రోమ్. చాలా జంటలు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకున్నా కూడా పిల్లల కోసం కలిసి ఉంటారు. పిల్లలకు తల్లిదండ్రుల అవసరం ఉంది అని కొందరు, పిల్లల మీద ప్రేమను చంపుకోలేక మరికొందరు భాగస్వామితో కలిసి ఉండడం ఇష్టం లేకుండా అలాగే జీవిస్తారు. ఇలాంటి వారు పిల్లలు పెరిగి పెద్దయి ఇంటిని విడిచిన తర్వాత, అంటే చదువుల కోసం, ఉద్యోగం కోసం లేక వివాహం చేసుకుని వేరుగా ఉంటున్న సమయంలో భాగస్వామితో మనసు చంపుకుని ఉండాల్సిన అవసరం లేదు అని ఫీల్ అవుతారు. శారీరక, మానసిక భావోద్వేగాలతో. ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అలాగే జీవిత భాగస్వామి కూడా ఎప్పుడూ ఒకేలా ఉండరు. వయసు పెరిగే కొద్దీ ఆలోచనలు, అభిరుచులు, ఆసక్తులు మారతాయి. అనారోగ్యాల బారిన పడతారు. వీటి కారణంగా శారీరకంగా, మానసికంగా భావోద్వేగాల సమస్యలు తలెత్తుతాయి. అవిశ్వాసం, వైరుధ్యం వంటివి ఏర్పడతాయి. భాగస్వాముల మధ్య దూరాన్ని సృష్టించి విడాకుల వరకు వెళతాయి. ఆర్థిక విభేదాలతో. వృద్ధాప్యంలో విడిపోవడానికి ఆర్థిక విభేదాలు మరింత దోహదం చేస్తున్నాయి. మునుపటి తరాలలో మహిళలు తరచుగా ఆర్థికంగా ఆధారపడేవారు. కానీ నేడు చాలామంది వృత్తి లేదా ఆర్థిక స్వాతంత్రం కలుగుంటున్నారు. బానిసగా ఉండడం కన్నా బంధం నుంచి విముక్తి పొందడం మేలు అని విడాకులను ఎంచుకుంటున్నారు. ఇది వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. ఇలా లేటు వయసులో విడిపోవడం కొందరికి సంతృప్తికరమైన జీవితాన్ని ఇవ్వచ్చు. అంటే వారు సంతోషంగా, స్వేచ్ఛగా, మరింత ఉత్సాహంగా జీవించేందుకు అనువుగా మారవచ్చు. మరికొందరికి భవిష్యత్తు అంతా ఒంటరిగా ఎలా గడపాలి, నాకంటూ ఎవరున్నారు అనే రకరకాల ఆలోచనలతో మరింత ఆందోళనకరంగా మారచ్చు. ఏది ఏమైనా దీని నుంచి బయటపడడానికి వేరువేరు మార్గాలను ఎంచుకోక తప్పదు.